నమస్కారం అండి. ఈరోజు మహాభారతంలో నుండి ఒక పద్యాన్ని తెలుసుకుందామండి. జూదంలో పాండవులు ఓడిపోయాక దుర్యోధని ఆజ్ఞతో దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలోకి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తాడు. ఆ సందర్భంలో భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞనే ఈ పద్యం అండి. గురురుద్ధ బాంధవులనేకులు చూచుచుండ మదోద్ధరుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోకపీకరలీలన్ వక్షశైల రక్తౌగ నిర్చరముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్. కురువంశ పెద్దలైనటువంటి గురువులు ఎంతోమంది చూచుచుండగా ద్రౌపదిని ఈ సభకు ఈడ్చుకొని వచ్చి పరాభవించినటువంటి నీచుడు ఈ దుశ్శాసనుణ్ణి లోకాలన్నీ భయపడే విధంగా తన యొక్క వక్షస్థలాన్ని చీల్చి రక్తాన్ని త్రాగుతానని భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఈ పద్యం అండి. థ్యాంక్ యూ.